మనము సంఘము ప్రార్థించిన విధముగా రక్షణ సువార్త సభలు 3 దినాలు జరిగించుకోవాలని సంఘము కోరుకొని ఉండగా దేవుడు కనికరించి మన జీవితాల్లో 2 దినాలు సంపూర్తి చేసుకొని 3వ దినములోనికి మనము ప్రవేశించి ఉన్నాం. అనగా ఈ 2025వ సంవత్సరములో మన జీవితంలో ఈ సభల యొక్క చివరి దినము. ఈ దినము కొరకు మనం అందరము సిద్ధపడ్డాం. అన్ని విధాలుగా దైవ సన్నిధికి ఆశతో చేస్తున్నాం. మొదటి దినము దేవుడు చెక్కిన చెక్క బొమ్మ ఏవిదో అది ఎవరిది? కైసరికి, దేవునికి ఇవ్వవలసినదని దైవ సందేశాన్ని మనం విన్నాం. దేవునికి చెక్కిన ఆయన పోలిక చొప్పున మన స్వరూపాన్ని, మన హృదయాన్ని దేవునికి ఇవ్వవలసిన వారమై ఉండగా అట్టి క్రియను జరిగించడానికి అనేక విధములైన ఆటంకములు, శోధనలు కలుగుతుండగా అట్టి వాటి నుండి సంఘము, ప్రతి ఒక్క విశ్వాసి వాక్యము ద్వారా తను తాను శుద్ధి చేసుకునవలసినదని వాక్య సందేశము ద్వారా మనము విని ఉన్నాం. నిన్నటి దినము దేవుని మీద ఆధారపడి జీవించాలి. నువ్వు ఎవరిని ఆనుకొనుచున్నావు? ఎవరిని ఆనుకొనుచున్నావు? నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నామని 2వ దినములోనికి మనము ప్రవేశించి ఉన్నాం. ఈ 3వ దినము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈనాటి వాక్య ధ్యానం మన ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప ముడి కలిగినది కనుక ఆధ్యాత్మికమైన మనసుతో ఈ దినము ఆచరించాలని ప్రభు నామం పేట మీతోటి సహోదరుడిగా నేను కోరుతూ ఆశిస్తూ ఉన్నాను. ఆ మనసు కలుగు నిమిత్తము మనమందరము కలిసి చిన్న కీర్తనల పుస్తకములో నుండి 21వ కీర్తన, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము అనే కీర్తన హృదయపూర్వక సంతోషముతో వాక్య ధ్యానములోనికి ప్రవేశింపనై ఉండగా మనమందరము దేవుణ్ణి కీర్తించుకుందాం. చిన్న కీర్తన పుస్తకములోని 21వ కీర్తన, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము.
హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున దయచేసి మాటలు చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము అలాగే నిలువబడి అపోస్తుల విశ్వాస ప్రమాణము కలిసి ఒప్పుకుందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి నా దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ విబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినము లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ దిన సందేశం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము కీర్తనల గ్రంథము 96వ కీర్తన 2వ వచనం. లేచి వచ్చి చదవండి. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 2వ వచనం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము 96వ సంకీర్తన 2వ వచనము. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. దగ్గర పెట్టుకోమ్మా. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. దేవుడిచ్చిన వాక్యం నుంచి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ సభ యొక్క చివరి దినాన దైవ వర్తమానాన్ని అందించే నిమిత్తము దేవుని పరిచర్య జరిగిస్తూ ఆయా ప్రాంతాల్లో సందేశాలను అందించిన భాగ్యము అబ్రహాం లింకన్ గారికి దేవుడిచ్చిన గొప్ప వరము. వారి గురించి మీకు తెలుసు. నాకు తమ్ముడు, మీ అందరికీ కొంతమందికి మామయ్య అవుతాడు, అన్నయ్య అవుతాడు, బావి అవుతాడు, అందరు బంధువులు. మోపర్తి ప్రకాశ్రావు గారి సంతానం. మొదటి దినాన చుక్కా ప్రకాశం గారు, మోపర్తి ప్రకాశం గారి గురించి చెప్పుకున్నాం. ఈ దినము ఈ సభల యొక్క చివరి దినాన వారికి కూడా మన మధ్య సందేశాన్ని, చివరి సందేశంని ఇచ్చడానికి దేవుడు అవకాశం దయచేశాడు. మంచి వర్తమానాన్ని మనం వినబోతున్నాం. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనే ఆజ్ఞ యొక్క మర్మం మనం తెలుసుకొనబోతున్నాం. కనుక శ్రద్ధతో ఆలకించి దేవుని సందేశాన్ని వినవలసినదిగా ప్రేమతో మరి
మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికమైన ఆహ్వానానికి మీకు తెలియజేస్తూ వారికి సందేశాన్ని ప్రారంభించవలసినదిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి అందిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క ఉచితమైన కృప వలన మా సొంత గ్రామంలో జరుగుతూ ఉన్నటువంటి రక్షణ సువార్త సభల యొక్క చివరి దినమున మీ అందరితో కలిసి దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి నన్ను రక్షించిన నా యేసయ్యకు వందనములు చెల్లిస్తూ, ఆహ్వానించినటువంటి గురుమండల అధ్యక్షులు రెవరెండ్ ఆంధ్రావు గారికి, ఈ సభలను ముందుండి నడిపిస్తూ ఉన్నటువంటి సోదరులు స్టాలిన్ అన్నకు, మా అన్నయ్య రెవరెండ్ షామిల్ రాజు గారికి, సంఘ పెద్దలకు, డెలిగేట్ గారికి, స్త్రీల సమాజము వారికి, యవ్వనస్తులు అందరికీ కూడా యేసయ్య నామములో వందనములు చెల్లిస్తూ, చిన్న బిడ్డలందరికీ కూడా నా ఆశీస్సులను తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఎంత బాగున్నారు? నేనైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. రాత్రి మన్నయ్యతో కలిసి మా పూర్వీకులు నిర్మించినటువంటి సెయింట్ థామస్ లూథరన్ దేవాలయంలో ఈ దినమున వాక్య సందేశాన్ని అందించడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అనేక సంఘాలలో సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాను, కానీ టుడేస్ మీటింగ్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ మీటింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఈ రాత్రి చాలా శుభరాత్రి, సంతోషమైనటువంటి రాత్రి, ఆనందదాయకమైనటువంటి రాత్రి అని తలస్తూ, గత 2 దినములుగా దైవజనుల ద్వారా ఏ అంశముల మీద వినియున్నారో సందేశాలను ఇప్పుడే నేను తెలుసుకొని ఉన్నాను. నేను మాత్రము ఈ సభలకు ఉద్దేశించినటువంటి ధ్యాన వచనంలో ఉన్న అంశాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నా. అంశంలోనికి వెళ్ళక ముందు నేను ఒక పాట పాడినా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి, శ్రేష్టమైన భావము గూర్చి, శేష బృందముకు నేర్పితివి,
సభల యొక్క ధ్యాన వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, దయచేసి ఆలకించండి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. As believers of Christ, we have to proclaim God's word daily. దేవునిని విశ్వసించిన వారిగా, దేవుని నామము యొక్క రుచిని ఎరిగినటువంటి వారిగా నీవు నేను చేయవలసినటువంటి ఒక బాధ్యత. ఇట్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. కేవలము దైవజనులకు మాత్రమే కాదు, వాక్య పరిచర్యను అందిస్తూ ఉన్నటువంటి నాలాంటి వారికే కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి బాధ్యత. ఈ శబ్ద యంత్రము ద్వారా వినుచున్నటువంటి వారికేమి, దేవుని ఆలయములో చేరి ఉన్నటువంటి విశ్వాసులకేమి ఈ రాత్రి దేవుడు ఒక బాధ్యతను తెలియచేస్తూ ఉన్నాడు. What is it? Proclaim the word of God. దేవుని యొక్క సువార్తను ప్రకటించుడి. కేవలము వినుట మాత్రమే కాదు. మనందరము ఏం చేస్తామంటే, మనకు విశ్వాసం అనేది there is no doubt at all. మనకు దేవుని నామమందు, దేవుని వాక్యమందు విశ్వాసము కనుక లేనట్లయితే ఎంతో శ్రమలకు వచ్చి 3 దినములు సువార్త కూడికలను మనము ఏర్పాటు చేసుకొని ఉండేది వారము కాము. We have belief and we have faith. మనకు నమ్మకం ఉన్నది, మనకు విశ్వాసము ఉన్నది. ఇది సరిపోదు సుమా, ఇది సరిపోదు సుమా. మరేం చేయాలి? We have to proclaim God's word. దేవుని యొక్క సువార్తను నీవు నేను ప్రకటించాలి. బై వాట్ ఎవర్ మీన్స్ ఇట్ ఈజ్. ఏ మార్గము ద్వారా కానీ, ఏ విధానము ద్వారా కానీ దేవుని యొక్క సత్య సువార్తను మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాం. మనందరికీ తెలుసు, నాట్లకు వెళ్ళినప్పుడు ముఠా వాళ్ళందరూ కూడా నాటు వేస్తూ ఎంత చక్కని పాటలు పాడేటటువంటి వారు. నేను 1-2 పర్యాయములు చెట్టు గట్టు మీద కూర్చున్నప్పుడు పాటలు, చక్కని పాటలు నా చిన్నతనంలో వినియున్నాను నేను. ఇట్స్ ఎ మీన్స్. కేవలము వాక్యము చెప్పటమే కాదు, we have to share the blessings of God. దేవుడు నీ కుటుంబం ఎడల, నా కుటుంబం ఎడల జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి వాగ్దానము, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజ్వాలనంత విస్తారమైనటువంటి దీవెనలను కుమ్మరిస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు మనందరి కుటుంబాలలో మనమెవ్వరము ఎన్నడూ ఊహించినటువంటి అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలను కుమ్మరించినటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను ప్రచురము చేయవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నదని ఈ రాత్రి దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. Why should I proclaim the word of God? నేనెందుకు దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించాలి? What is the importance of the gospel? సువార్త యొక్క ప్రాధాన్యత ఏమిటి?
హ్యావ్ యు ఎవర్ థింక్ ఆఫ్ ఇట్? మనం ఏనాడైనా వీటిని గురించి ఆలోచన చేశామా? వస్తాం, వింటాం, వెళతాం. దేవుడు మనకు అనేకమైనటువంటి తలాంతులను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ తలాంతులను బట్టి దేవునిని మనము ఎంతమంది ఇతరులకు నన్ను రక్షించినటువంటి నా దేవుడు ఇటువంటి వాడు అని మనము చెప్పగలుగుతూ ఉంటూ ఉన్నామా? దేవుని యొక్క సత్య సువార్తను, ఆయన రక్షణ సువార్తను దినదినము ప్రకటించుడి. ఈ దినమని లేదు, ఆ దినం, ఎవ్రీడే, ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ టైం. ప్రతి సమయములోను, ప్రతి దినము దేవుని యొక్క ఏమి సువార్త? ఏమి సువార్త? రక్షణ సువార్త. సల్వేషన్, సల్వేషన్, ద గాస్పెల్ ఆఫ్ సల్వేషన్. చూస్తాం ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నారు. దేవుని యొక్క రక్షణ సువార్తను దినదినము మనము ప్రకటించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనములో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను. Why should I proclaim the word of God? The word of God is a word of salvation. The word of God is a word of salvation. దేవుని యొక్క సువార్త రక్షణ సువార్త. ఎవని నామము వలన రక్షణ కలుగదు, ఈ నామముననే రక్షణ పొందవలను. క్రిస్మస్ సీజన్లో మనందరము చదువుకున్నటువంటి ఒక వచనాన్ని మీకు నేను జ్ఞాపకము చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వాని పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరయ్యా ఈ లోకములో రక్షకుడు? ఎవరయ్యా సమస్త మానవుల పాప పరిహార్థమై నరరూపధారిగా రక్త మాంసములు ధరించిన వాడిగా త్రిత్వములో ఏకమై ఉన్నటువంటి ఆయన ఎవరయ్యా? ఈయన సమస్త ప్రజల యొక్క పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. ఆయన ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన ఈ లోకములోనికి వచ్చినదే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి. దట్ ఇస్ ది పవర్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఇన్ హిస్ నేమ్. రక్షణ యొక్క శక్తి ఎవరిలో ఉన్నది? ఎవరి నామములో ఉన్నది? యేసు అని. సర్వమానవుల పాప పరిహారార్థమై తన ప్రాణమును సహితము శిలువరావుని మీద అర్పించడానికి ఈ లోకములోనికి వచ్చిన నజరేయుడైన యేసు. ఆయన జన్మకు ముందే అనేక మంది ప్రవక్తలు ఆయన జన్మ యొక్క రహస్యాన్ని, ఆయన జీవితాన్ని, ఆయన పరిచర్యను, ఆయన శ్రమలను, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని తెలియచేసి ఉన్నారు కదా. నూతన నిబంధనలలోనే కాదు, పాత నిబంధనలో కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి దేవుడు ఆయన. We can see Jesus even in Old Testament. పాత నిబంధనలో కూడా యేసు క్రీస్తు వారిని గురించినటువంటి అనేక సాదృశ్యాలు. బికాజ్ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు గనక ఆ సత్యదేవుని యొక్క రక్షణ సువార్తను దినదినము మనము ప్రకటించవలసినటువంటి
వరమయ్యుంటూ ఉన్నాం. అందుకనే ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు నిన్ను నేను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఏమని పిలుస్తూ ఉన్నాడు? రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారముమోయువారలు, ప్రయాసపడి వస్తావా? ఆయన సార్వత్రిక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. నేను వచ్చినదే మిమ్ములను రక్షించటానికి, అంతవరకు సరిపోలేదు సుమా. ఇట్స్ నాట్ ఎనఫ్. మీరు చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది. రక్షణ సువార్తను దినదినము ప్రకటించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట do whatever it is in the name of your Savior. నీవు ఈ లోకంలో ఏమి చేసినా, ఈ లోకంలో నీవు ఏమి చేసినా, do it in the name of your Savior. ఎవరి నామము పేరిట చేయాలి? యేసు అను నామము పేరిట చాలు. దిస్ ఈజ్ ది కోవెనెంట్ గివెన్ బై గాడ్. ఆయన ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, నా పేరిట చేయండి. ఇది నూతన నిబంధన సంఘస్థులకు ఇవ్వబడినటువంటి ఒక గొప్ప వాగ్దానమై ఉంటూ ఉన్నది. మనందరికీ తెలిసినటువంటి వచనమే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములలో మనందరికీ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు చేయుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దట్స్ వై ఆయన యొక్క రక్షణ సువార్తను మనము దినదినము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. ఏ జీవితము కొరకైతే నీవు నన్ను ఎదురు చూస్తూ ఉన్నామో, ఈ భౌతికపరమైనటువంటి జీవితాన్ని ముగించిన తర్వాత ఏ రకమైనటువంటి జీవితం యొక్క ప్రారంభించబడుతూ ఉంటూ ఉన్నామో, ఆ జీవితము ఎక్కడికి వెళుతూ ఉన్నదంటే నిత్య జీవములోనికి ప్రవేశించబోతూ ఉన్నది. దట్ ఇస్ ది అంబిషన్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి యొక్క కోరిక అదే, నేను దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి. ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా
రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు చేయుటకు దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపలేదు. He sent his son not to judge this world. మొదటి రాకడలో ఆయన తన కుమారుణ్ణి ఈ లోకములోనికి ఎందుకు పంపి ఉన్నాడంటే, ఈ లోకములో నీకు నాకు తీర్పు తీర్చడానికి కాదు, కానీ పాప బంధకముల నుండి నన్ను విడిపించి మనందరము రక్షణ పొందుటకి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపి ఉన్నాడు గనక proclaim the word of God, proclaim the word of salvation. దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించు. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచని వారి యొక్క జీవితము మనందరికీ తెలుసు, వారి అంతము నరకమై ఉంటూ ఉన్నది. వారి అంతము నరకమై ఉంటూ ఉన్నది. ఎందుకనగా 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 మృతులైన ఘనులు హీనులు యేసుని ఎదుటను ప్రతివారు నిలచి చూతురు బ్రతికిన రీతిగను. ప్రతివారు నిలచి చూతురు బ్రతికిన రీతిగను. Cannot escape. నువ్వు దేవుని యొక్క దృష్టి నుండి నువ్వు తప్పించుకొనలేవు సుమా. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నీవు నేను ఏ విధమైన క్రియలను చేస్తూ ఉన్నామో, ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమిస్తూ ఉన్నామో, ఏ విధంగా దేవుని యొక్క రక్షణ సువార్తను మనము ప్రకటించకుండా ఉన్నామో, one day or the other we have to stand before the throne of God. ఏదో ఒక రోజున నీవు నేను ధవళ సింహాసనము మీద కూర్చుని ఉన్నటువంటి దేవుని ఎదుట నిలువబడవలసి ఉంటూ ఉన్నది. 2 వరుసలలో ఉంటాం. ఒక వరుసలో ఉన్న వారిని చూసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, సర్పసంతానమా సర్పసంతానమా. రెండో బాబు కుడివైపు ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఎటుంటాం? ఎటువైపు ఉంటాం? ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము లేనిదే ఇంత మన చిన్న సంఘములో ఈ రక్షణ సువార్త సభలను ఏర్పాటు చేసుకొని ఉండడి వారము కాము. ఎంతో వ్యయ ప్రయాసలకొచ్చి ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 దినముల సువార్త సభలు వ్యర్థము కావటానికి వీలే లేదు. మనం ఏ పని చేసినా లాభము కొరకే చేస్తాము కదా. ఈ 3 దినముల సభలు ముగింపబడిన తర్వాత మిమ్మల్ని మీరు మనలను మనం ప్రశ్నించుకుందాం, వాట్ బెనిఫిట్ ఐ గాట్. ఈ 3 దినాల సువార్త సభలలో దైవజనుల ద్వారా మనము వినినటువంటి రక్షణ సువార్తను మనము ఎంతవరకు ఆకళింపు చేసుకున్నాం. ఇది ఆత్మీయమైనటువంటి ఆహారం, ఆత్మీయమైనటువంటి ఆహారం. భౌతికమైనటువంటి ఆహారము మన కడుపు నిండా భుజించి చివరకు పేరుమని తేపుతాము కదా. మరి ఆత్మీయమైన ఆహారముతో మనలను మనము ఎంతవరకు నింపుకున్నామో ఆలోచన చేసుకుందాం.
డోంట్ టేక్ ఇట్ ఈజీ. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఇది తేలిగ్గా తీసుకొనట కొరకైనట్టయితే ఈ 3 దినాల రక్షణ సువార్త సభలు పెట్టుకొనవలసిన ఆవశ్యకత ఏమాత్రము లేదు. దాతృత్వంతో చాలామంది మీరందరూ కూడా ఈ సువార్త సభల నిమిత్తమై దాతృత్వంతో దేవునికి కానుకలు ఇచ్చి ఉంటారు. విశ్వాసులారా, ₹1 కింద పడితేనే తీసుకుని, మంద కాగిపోయినా తీసుకుని అటు ఇటు చూసి గబక్కని జేబులో వేసుకుని వెళ్ళిపోతామే. మన రూపాయే జేబుల నుంచి కింద పడితే పోతే పోనీలే, నా దగ్గర నా జేబులో ₹100 ఉన్నాయి కదా చెప్పి మనం వెళ్ళిపోతామా? వెళ్ళిపోము కదా. ₹100 లేనటువంటి విలువ రూపాయికి ఇచ్చి దాన్ని జేబులో వేసుకుంటామే. తిను తినకు ఉండు లేకు ఈ సభల నిమిత్తమై మీరు చేసినటువంటి సహాయము ఏమాత్రము వృధా కావటానికి వీలు లేదు విశ్వాసులారా. వీలు లేదు విశ్వాసులారా. ఉండి ఇవ్వలేదు, లేమిలో నుండే ఇచ్చారు. లేమిలో నుండే ఇచ్చారు. ఇది బలమైనది కానుక. ఉన్నవాడు ఇచ్చుటలో ఏమాత్రము ఆశ్చర్యం లేదు, కానీ తన లేమిలో నుండి ఇచ్చిన వాళ్ళే గొప్పవారని ఆ పేద విధవరాలు వేసినటువంటి కానుకలను గురించి సృష్టికర్త అయిన దేవుడే సాక్ష్యము ఇచ్చి ఉన్నాడు కదా. కనుక మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యము ద్వారా మీరందరూ మనమందరమును కూడా లాభాన్ని పొందాలి. ఆ లాభము ఇహపైరమైనటువంటి లాభము కాదు. ఆ లాభము పరలోకపరమైనటువంటి లాభము. ఆ లాభము ఈ బాహ్య నేత్రాలతో మనము చూడలేము. ఆత్మీయ నేత్రాలతో మాత్రమే మనము దానిని చూడగలుగుతాం. విశ్వాసులారా, ఎంత గొప్ప అదృష్టం మనకు దొరుకుతూ ఉన్నది. ఎంత గొప్ప అదృష్టము మనకు దొరుకుతూ ఉన్నది విశ్వాసులారా. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. రక్షణ సువార్తను అనుదినము ప్రకటించండి. రక్షణ సువార్తను అనుదినము ప్రకటించండి. ఎవరైతే యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించి తమ జీవితములలో చేర్చుకుంటారో వారే నిత్య జీవమునకు వారసులగుతారు. అప్పుడు ఆయన వారి కాపరి అగుతాడు. ఆయన కాపరి అవుతాడు. మనందరికీ తెలిసినది, నేను మంచి గొర్రెల కాపరిని. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణమును పెడతాడు. మనందరము గొర్రెలమై ఉండగా ఆయన మంచి కాపరిగా నుంటూ ఉన్నాడు. మంచి కాపరిగా ఉన్నటువంటి మనము, కింద ఉన్నటువంటి మనము మంచి గొర్రెల వలె ఉందామా? దారి తప్పిన గొర్రెల వలె ఉందామా? మంచి గొర్రెల వలె ఉందాం. అనగా కాపరి యొక్క అడుగు జాడలలో నీవు నేను పయనిద్దాం విశ్వాసులారా, పయనిద్దాం విశ్వాసులారా. నేను అనేక సంఘాలలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నా సందేశానికి ముందు మా నాన్నలను జ్ఞాపకము చేసుకుంటాం. మా తల్లిదండ్రులు చేసినటువంటి పరిచర్య, నా తల్లి యొక్క ప్రార్థన, ఆమె గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. తన గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఉద్యోగాల సంగతి ప్రక్కన పెట్టండి. మా తండ్రి వారసత్వాన్ని మేము అన్నదమ్ములము ఇద్దరము కూడా నెరవేరుస్తూ ఉన్నాం, కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకంటే ధనము ఏమి కావాలమ్మా? ఇంతకంటే విద్య ఏమి కావాలమ్మా? ఏమి కావాలమ్మా? ఈ పరిచర్య ద్వారా మా బిడ్డలు ఆశీర్వదించబడి ఉన్నారు. అదే మా కుటుంబం యొక్క సాక్ష్యము. స్వాసులారా,
అదే మా కుటుంబం యొక్క సాక్ష్యము. మా బిడ్డలు ఆశీర్వదించబడి ఉన్నారు. మా తల్లిదండ్రులు చేసిన పరిచర్యను బట్టి మేము ఆశీర్వదించబడి ఉన్నాం. మేము చేస్తూ ఉన్న పరిచర్యను బట్టి మా బిడ్డలు ఆశీర్వదించబడి ఉన్నారు. కానీ నాకు ఒక్కటి మాత్రము దిగులుగా ఉంటుంది. కారణం ఏమిటంటే మన్నయ్యకు ఒకడే కుమార్తెలు ఉన్నారు. వారందరూ మంచి చదువును చదివి ఉన్నారు. మంచి ఉద్యోగాల్లో దేవుడు వారిని ప్రవేశపెట్టాడు. నాకు 3 కుమార్తెలను ఇచ్చాడు. 3 మంచిగా చదువుకున్నారు. కానీ అప్పుడు ఆలోచన చేస్తా, మేము ఇరువురు అయితే మా నాన్న పరిచర్య జరిగిస్తూ ఉన్నాం, కానీ మా బిడ్డలు ఎవరికి పరిచర్య కొనసాగిస్తారు? ఎవరు కొనసాగిస్తారు? వారు చదువుకున్నటువంటి విద్యను బట్టి వారు చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ రక్షణ సువార్తను మా బిడ్డల్లో ఎవరు కొనసాగిస్తారు? నేను అనుకుంటూ ఉంటాను, మా మనవళ్ళు మనవరాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకుంటారని భావిస్తూ ఉంటాను. విశ్వాసులారా, ఈ రక్షణ సువార్తను ప్రకటించుట ఒక గొప్ప ఆశీర్వాదము. వై షుడ్ ఐ ప్రొక్లైమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్? నేను ఎందుకు దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించాను? యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనములో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. ఏం చేస్తాడు? మేత మేయచు ఉండును. ఐ యామ్ ది వే. నేనే మార్గమును సత్యమునై ఉన్నాను. నేనే ద్వారమునై ఉన్నాను. ఈ ద్వారము ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించిన ఎడల ఎవరు వెళ్ళగలుగుతాడు? పెండ్లి విందులో ఎవరైతే పెండ్లి వస్త్రాన్ని ధరించుకున్నారో వారు మాత్రమే విందులోనికి ప్రవేశించటానికి ఆహ్వానించబడి ఉన్నారు. ఆ వస్త్రము లేనటువంటి వారు వెలుపలనే వదిలివేయబడి ఉన్నారు. ఎవరి దివిటీలలో అయితే నూనెను ముందుగానే జాగ్రత్త చేసుకొని పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు అన్నటువంటి వర్ణన వినటువంటి వారు సిద్ధపాటు జీవితాలను కలిగి ఉన్నారు. దే ఓన్లీ ఎంటర్ ది ఎటర్నల్ లైఫ్. సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ ద్వారము ద్వారా ప్రవేశించబడతారని తెలియజేసినటువంటి దేవుడు ఇంకా గొప్ప మాట చెప్తాడు, మేత మేయుచు ఉండును. మేత మేయుచు ఎందుకనగా నా దేవుడు మంచి కాపరి. తన గొర్రెలకు ఎక్కడ మంచి మేత దొరుకుతుందో, మంచి నీరు దొరుకుతుందో అక్కడికే తీసుకొని వెళ్ళి మేపుతాడు. కానీ నిర్జీవమైనటువంటి ప్రదేశంలోనికి, పచ్చని మేత లేనటువంటి ప్రదేశంలోనికి తీసుకెళ్ళి మేపుతాడా? మేపడు కదా. నన్ను దేవుడు పచ్చిక బయలులో పరుండ చేయుచూ ఉన్నాడు. శ్వాసలారా, నీకు నాకు ఆయన కాపుదల దయచేస్తూ ఉన్నాడు. శ్వాసలారా, నేనే ద్వారమునై ఉన్నానని చెబుతూ ఉన్నాడు. నా ద్వారం గుండా నువ్వు బయటికి వెళ్ళొచ్చు, లోపల రావచ్చు. మంచి మేతను నీవు మేస్తావు. పాపము ద్వారా మరణము సంప్రాప్తిస్తే యేసుక్రీస్తు ద్వారా నిత్య రక్షణ కలుగుచూ ఉన్నది. వెరీ బ్యూటిఫుల్ థింగ్. పాపము ద్వారా మనకేమొచ్చింది? మరణము వచ్చినది. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకేమి లభించినది? నిత్య రక్షణ వచ్చినది.
హ్యావ్ వి ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ వన్? ఏనాడైనా మన జీవితాలలో దీని అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ఏనాడైనా మనం దీని అనుభవాన్ని కలిగి ఉన్నామా? నా రక్షకుని ద్వారా నాకు నిత్య రక్షణ కలిగినదని ఏనాడైనా హ్యావ్ వి అవర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ వన్? మనలో ఎవరిమైనా ఇటువంటి సాక్ష్యము ఇవ్వగలమా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను ధీరులనెల్లా, దహించి వేసెను ధీరులనెల్లా. యెహోవా You are my strength. You are my strength. You are my energy. You are my strength. You are my energy. You are my energy. How can you say it? How can you say it? How can you say it? ఒక టాబ్లెట్ వేసుకుంటే బలం వస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తే కండలు పెరుగుతాయి, గుండ్రాలు తిరుగుతాయి, మంచి శక్తి వస్తుంది మనం చూపిస్తాం. కానీ వాక్యము ద్వారా ఎలా శక్తి వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నామంటే, అదిగో చూడు, చెట్టు మీద కూర్చున్న పొట్టి జక్కయ్యను చూడు, చెట్టు మీద కూర్చున్నటువంటి పొట్టి జక్కయ్యను చూడు. ఎప్పుడైతే యేసును చూడగోరి ఉన్నాడు, అతని యొక్క విశ్వాసము రక్షకుడైన యేసయ్యను చెట్టు దగ్గరకు పంపి అతనికి గొప్ప శక్తి ఇచ్చిన, నేడు నీకు రక్షణ వచ్చి ఉన్నది, నీ ఇంటికి నేను రాబోతూ. దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ సాల్వేషన్. జర్రని దిగుంటాడు జక్కయ్య గారు, జర్రని దిగుంటాడు జక్కయ్య గారు. యేసును చూడలేనటువంటి పొట్టి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి జక్కయ్య యేసయ్యను చూడటానికి చెట్టు ఎక్కాడు. జక్కయ్య యొక్క జీవితము, అనుదిన జీవితము దేవుని దృష్టిలో చాలా చిన్నది, పాప భరితమైనటువంటిది. దేవుని వాక్య ప్రకారము లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఆయన ఒక చిన్న స్పార్క్. యేసు ఎవరు? హ్యావ్ యు ఎవర్ థింక్ ఆఫ్ ఇట్? హ్యావ్ యు ఎవర్ థింక్ ఆఫ్ ఇట్? అది ఎప్పుడైనా అనుకున్నావమ్మా? ఎప్పుడన్నా అనుకున్నావమ్మా యేసయ్యను నేను చూడాలి అని అనుకున్నామా? అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తకుండా కూర్చోండి. అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తకుండా కూర్చోండి. అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తకుండా కూర్చోండి. మీరు చేతులు ఎత్తలేదంటే మీ అందరూ అనుకున్నటువంటి వారిగా నేను భావిస్తూ ఉన్నా. దేవునికి ఎరుక. హల్లెలూయా. యేసును చూడాలన్నటువంటి ఒక గొప్ప కోరిక అతనికి గొప్ప శక్తిని తెచ్చి ఉన్నది. విశ్వాసులారా, తన అక్రమంగా సంపాదించిన దానిని తిరిగి ఇచ్చివేయటానికి సిద్ధపడి ఉన్నాడు. విశ్వాసులారా, నేను చాలా కాలం క్రితం ఇదే చెప్పి ఉంటాను. మనకు ఒక సామెత ఉన్నది, నువ్వు వస్తూ మా ఇంటికి ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే మనం ఇచ్చేది మనం పెట్టేది ఏం లేదన్నమాట. నువ్వు వస్తూ మా ఇంటికి ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు. అది మానవ నైజం.
యేసయ్య దగ్గర మన దగ్గరికి వస్తూ మొదటి రాకడలో రక్షణను తీసుకుని వచ్చాడమ్మా. రెండవ రాకడలో మనం ఆయన ఇంటికి వెళితే, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి అక్కడ మీకు స్థలాన్ని సిద్ధపరిచి నాతో కూడా మొయిరలో ఉండులాగునా. ఇట్స్ ది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ది గ్రేట్ ఎక్స్పీరియన్స్. రక్షకుడైన క్రీస్తుతో కలిసి జీవించుట. ఇట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది గాస్పెల్. ఇట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది గాస్పెల్. రక్షణ సువార్త యొక్క బలము కంటికి కనిపించనటువంటిది. We cannot see the strength or energy of the gospel, but we can experience the strength and energy of the gospel. ఆ శక్తిని, బలాన్ని మన కంటితో, ఈ భౌతికమైనటువంటి నేత్రములతో మనము చూడలేము, కానీ ఆత్మీయమైనటువంటి నేత్రాలతో దానిని మనము చూడగలము విశ్వాసులారా. అదే రక్షణ సువార్త యొక్క బలం. దీనిని ప్రకటించు అనుదినం. యు ప్రొక్లైమ్ ఇట్, యు అనౌన్స్ ఇట్, యు స్పీక్ అవుట్, యు ఓపెన్ యువర్ మౌత్. వై షుడ్ యు కీప్ క్వైట్? వై షుడ్ యు కీప్ క్వైట్? ఇంతటి గొప్ప రక్షణ పొందుకున్నటువంటి నీవు ఆ రక్షణను చెప్పకుండా ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటావు? ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటావు? అమ్మలక్కల సంగతి ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా ఒక ఆమెకు ఇంకొక ఆమె సంగతి తెలిసిందంటే మూడో మాట పోతా ఉంటే అసలు పాపం అవేం అడగదు. అక్క ఇడ్రా ఇంకో సంగతి చెబుతానంట. పాపం అడగలామా, అడగకుండానే ఏమా చెప్పుతుంది. ఇక ఆ ఊరుకుంటుందా? ఇంకొక ఆమెను చెప్పిద్ది, ఇంకొక ఆమెని పిలిచిద్ది, ఇంకొక ఆమెని పిలిచిద్ది. అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి కొత్త టాపిక్ వచ్చేస్తుంది. విశ్వాసులారా, ఆ వినినటువంటి దానిని నీ కడుపుబ్బరముతో చెప్పలేకుండా ఉన్నావే. ఈ రక్షణ సువార్త యొక్క ఫలితాన్ని పొందుకొని ఉన్నటువంటి నీవు నేను ఆ రక్షణ సువార్త యొక్క విలువను చెప్పవేలా? విలువను చెప్పనేలా? స్తబ్దముగా ఉంటావు ఎందుకు? తెలిసినవి పొడి మాటలతోనే నీ జ్ఞానముతోనే దేవుని యొక్క రక్షణ సువార్త నా జీవితంలో ఏ ఫలము ఫలింపజేసిందో, వై కాంట్ యు స్పీక్ అవుట్? వై కాంట్ యు ఓపెన్ యువర్ మౌత్? ఎందుకు నీవు పలకలేవు? ఎందుకు నీవు నోరు మూసుకొని కూర్చుంటావు? విశ్వాసి, ఆలోచన చేయి. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని, నల్లలో ఫలము లేనివాడనై ఉన్నానయ్యా, నన్ను మన్నించయ్యా. నేను ఎంత కష్టపడ్డా నాకు ఫలితము రావటం లేదయ్యా.
ఎందుకనగా ఐ ఆమ్ లివింగ్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ వర్డ్, ఫ్రమ్ యువర్ గాస్పల్. ఎందుకనగా నేను నీ యొక్క రక్షణ సువార్త నుండి దూరముగా ఉండేటటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను కనుక ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నేను ఏమీ పొందుకోలేని నిస్సహాయ స్థితిలో నేను ఉన్నానయ్యా. నా దేవా, నన్ను మన్నించయా, నన్ను మన్నించయా, నన్ను మన్నించయా. ఈ 3 దినముల సెయింట్ థామస్ లోతరన్ చర్చిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ సభలలో నాయనా నేను ఒక తీర్మానము చేసుకొనుచూ ఉన్నాను నాయన. ఇక నుండి నీ మార్గములో నేను పయనిస్తానయ్యా. ఇక నుండి నీ రక్షణ సువార్తను నాకు తెలిసినంత వరకు ఇతరులకు నేను తెలియజేస్తానయ్యా. నేను ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఏదో ఒక రూపంలో సిలువ మ్రాను మీద నీవు చిందించిన రక్తము ద్వారా నేను పొందుకున్నటువంటి రక్షణను యేసు ఎవరో తెలియనటువంటి వారికి నేను బోధిస్తానయ్యా అన్నటువంటి తీర్మానముతో మనము మన గృహాలకు వెళ్ళవలసి ఉన్నది విశ్వాసులారా. వృధా కాకూడదు, వృధా కాకూడదు, వృధా కాకూడదు. దేవుని వాక్యాన్ని, దేవుని నామముందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎంతకాలము బ్రతికారో ఒకసారి నేను చెప్పబోతు. ఆదికాండము 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాలలో అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతు పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన. వై? బికాజ్ he believed in the word of God. He believed in the word of God. దేవుని మాటలను నమ్మి ఉన్నాడు. లేక నీకు కలిగినటువంటి సంతానాన్ని నాకు బలి ఇవ్వమని కోరినప్పుడు, అర్పించమని కోరినప్పుడు he never said no. నేను ఎంతో ప్రాధేయపడి సంపాదించినటువంటి నా కుమారుణ్ణి నేను ఎలాగో ఇవ్వగలనయ్యా అని దేవుని మాటకు ఎదురు చెప్పలేదు. అసలు నేను అనుకుంటాను అసలు శారమ్మ గారికి చెప్పు ఉండడేమో, ఆయన శారమ్మ గారికి చెప్పు ఉండడేమో. దేవుడు ఇట్లా చెప్పాడు, నేను మన కుమారుని బలివ్వమని చెప్పాడు, నేను తీసుకెళ్తున్నాను. శారమ్మ గారికి చెప్తే శారమ్మ గారు సంతానం మీద, గర్భఫలము మీద ఎంత ప్రేమ కలిగి ఉంటుందో అడ్డం పడిద్దేమోనని చెప్పి శారమ్మ గారికి కూడా చెప్పకుండా తన కుమారుణ్ణి బలి అర్పించటానికి అబ్రహాము తీసుకుని వెళ్ళి ఉండవచ్చునేమో. విశ్వాసులారా, అంతటి విశ్వాసము కలిగిన వాడే ఉండుట వలన ఆయన బ్రతికిన దినములు 175 సంవత్సరములు. అబ్రహాము ముసలితనములో రోగగ్రస్తునిగా చనిపోలేదు. నిండు వృద్ధాప్యములో, మంచి ముసలితనములో సంపూర్ణ జీవితమును జీవించి, మంచి జీవితమును జీవించి తన తనువును చాలించి ఉన్నాడు. విశ్వాసులారా, ఎందువలన దేవుని మాట యందు విశ్వాసము వచ్చినాడు. దేవుని శంకించలే, దేవుని మాటలను శంకించలేదు. దీనిలో ఏముందో నబ్బా అని దేవుడు అబ్రహాము ఏనాడు ఆలోచింపలేదు. ఇచ్చింది ఆయనే, ఇవ్వమంటున్నది ఆయనే, ఇచ్చేస్తాను. దేర్ ఈజ్ నో అదర్ థాట్. ఇంకా వేరేది ఆలోచనే లేదు.
ఇచ్చాడు, అడిగాను, ఇచ్చాడు, ఇవ్వమన్నాడు, ఇచ్చేస్తాను. అంతటి విశ్వాసము కలిగి ఉన్నాడు గనకనే అన్ని సంవత్సరములు అబ్రహాము గారు జీవించగలిగి ఉంటూ ఉన్నారు. ఈ రక్షణ సువార్తలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, 2-3 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వచ్చి నేను ముగించి వేస్తాను విశ్వాసులారా. మొదటిది, దేవుని నామములో ఉండగల శక్తి ఏమిటంటే పవర్ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ నేమ్. పవర్ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ నేమ్. దేవుని నామములో ఆయన కుమారులుగా ఆగుటకు శక్తి. పవర్ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించెను. ఆయన నామమందు ఎందరైతే విశ్వాసముంచారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. విశ్వాసులారా, యు అండ్ ఐ విల్ ఆల్సో బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. నీవు నేను కూడా దేవుని పిల్లలుగా మనము మారటానికి దేవుడు తన కృపను మనకి అనుగ్రహించునుగాక. ప్రొవైడెడ్ ఇఫ్ వి ప్రొక్లైమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రక్షణను మనం ఇతరులకు ప్రకటించిన ఎడల దేవుడు మనలను ఆయన కుమారులుగా చేయటానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నారు. రెండవదిగా మనం చూచినప్పుడు జస్టిఫైడ్ ఇన్ హిస్ నేమ్, ఆయన నామములో నీతిమంతులుగా మారతాము మనము. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతాం. We have to cleanse our bodies. We have to cleanse our bodies. మన with the blood of Christ. యేసు క్రీస్తు రక్తము ద్వారా నీవు నేను పాపభరితమైనటువంటి మన దేహాలను శుభ్రపరచుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అప్పుడు మాత్రమే నీవు నేను నీతిమంతులముగా తీర్చబడతాం. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సాల్వేషన్. దిస్ ఈజ్ ది ఎనర్జీ ఆఫ్ సాల్వేషన్. మూడవదిగా హీలింగ్ ఇన్ హిజ్ నేమ్, దేవుని నామములో స్వస్థత. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచూ ఉన్నాం. ఏముంది నా దగ్గర? ఏముంది ఆయన దగ్గర? వెండి బంగారములు ఆయన దగ్గర లేవు. మరేమున్నాయమ్మా? నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుము. యు వాక్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. యు వాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు నామములో నడువుము. దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ ది గాస్పెల్. సువార్త యొక్క శక్తి. నాలుగవదిగా టీచ్ ఇన్ హిజ్ నేమ్. టీచ్ ఇన్ హిజ్ నేమ్. ఆయన నామములో ప్రకటించండి, ఆయన నామములో బోధించండి. ఆయన పోతూ పోతూ ఒక గొప్ప ఆజ్ఞను ఆయన శిష్యులకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన శిష్యులుగా పిలువబడుచు ఉన్నటువంటి మనకు కూడా
నేడు కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నారు. అదేమనగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గనుకొనవలెనని వారికి యు టీచ్ వాట్ ఎవర్ ఐ టీచ్డ్ యు. నేనేమి మీకు చెప్పానో, ఎన్ని మంచి సంగతులు మీకు నేర్పించానో, చేపలు పట్టేవారిగా ఉన్నటువంటి మీ జీవితాలను ఏ విధంగా మనుషులు పట్టేటటువంటి జాలరుగా నేను చేస్తానని నేను మీకు తెలియచేస్తున్నానో, నా మాటలలో విశ్వాసం ఉంచి మీ జీవనాధారమైనటువంటి వలలను కూడా వదిలివేసి నన్ను వెంబడించినటువంటి మీరు, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించితినో వాటిని తెలియచేయండి. వాటిని యు ప్రీచ్, యు ప్రొక్లైమ్, యు అనౌన్స్, యు ఓపెన్ యువర్ మౌత్. వై యు కీప్ క్వైట్? వై యు కీప్ క్వైట్? ఎందుకు నోరు మూసుకొని మనము కూర్చుంటాము? ఎందుకు మనము నోరు మూసుకొని కూర్చుంటాము? నోరు తెరచి ఏ సంగతులను మనము వినుచూ ఉన్నాము, ఏ దైవజనుల ద్వారా ఏ దైవజనులు తమ నోళ్లను విప్పి దైవ సందేశాలను అందిస్తూ ఉంటూ ఉన్నామో వాటిని ఆలకించు, వాటిని ఆలకించు, వాటిని ఆలకించు, వాటిని అనుసరించు. వేరెవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎవరివైనా, నీవు పేదవాడివైనా, అత్యంత ధనవంతుడవైనా. ఒక 4-5 రోజుల క్రితము ఒక పెద్ద విమాన ప్రమాదము జరిగినది. అది టేక్ ఆఫ్ అయిన 39 నిమిషాలలోనే బ్లాస్ట్ అయిపోయినది. ఏముంది మన జీవితం? ఏంటి మన జీవితం? చిన్న బిడ్డలు కూడా కాలిపోయి ఉన్నారు శాస్త్రారా. మరుసటి క్షణము ఏమి జరుగునో మనకు తెలియదు కదా. గాలి బుడగలాంటి ఈ జీవితమును గురించి, ఈ దీపము ఎప్పుడు ఆరిపోతుందో తెలియనటువంటి వారమై ఉన్నటువంటి మనము ఈ బొందిలో ప్రాణముండగానే, ఈ బొందిలో జీవముండగానే ఆయన రక్షణ సునాదాన్ని మనము వినిపించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. చివరిగా అవర్ హెల్ప్ ఈజ్ ఇన్ హిజ్ నేమ్. అవర్ హెల్ప్ ఈజ్ ఇన్ హిజ్ నేమ్. ఆయన నామములో మనకు సహాయము. 124వ సంకీర్తనలు 8వ వచనములో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వల్లనే మనకు సహాయము కలుగుచూ ఉన్నది. మనకు సహాయము ఎవరుండి కలుగుచూ ఉన్నది? భూమి ఆకాశములను సృజించినటువంటి ఆయన నామముననే మనకు సహాయము దొరుకుచూ ఉన్నది. విశ్వాసులారా, మరి ఈ విషయాలు ఏనాడైనా ఏ క్షణమైనా ఎవరికైనా బోధించామా? బోధించినక్కర్లా తెలియచేశామా? విశ్వాసులారా, ఆలోచన చేయండి. దినమంతయు కష్టపడి పడకల మీద సేద తీరవలసినటువంటి ఈ శరీరాన్ని అలసటను ప్రక్కన పెట్టి మనమందరము కూడా దేవుని ఆలయంలోనికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క సువార్తను వినటానికి మనం వచ్చి ఉన్నాం. ఏ దేవసేవకుని నోటి ద్వారా దేవుడు నాకేమి తెలియజేయవలనై ఉన్నాడో ఆ మాటలను వినటానికి మనందరము వచ్చి ఉన్నాం. నేను కూడా వచ్చి ఉన్నాను.
నేను కూడా వచ్చి ఉన్నాను. ఈ మాటలు వృధా అగుటకు అసలు అవకాశమే లేదు. వ్యర్థం చేస్తారా? ఈ రోజుల్లో మనందరం మార్కెట్కి వెళ్ళి ఏం కొనుక్కుంటాం? తినటానికి ఏం కొనుక్కుంటాం? మామిడికాయలు కనుక. అవునా? ఏం యాంగ చూస్తారు? ఏం కొనుక్కుంటాం? కొద్దిగా మామిడికాయ కొద్దిగా పాడైందని చెప్పి కాయ మొత్తం పడేస్తామా? అంతవరకు తీసేసి ఎంతున్నా, టెంకెకు ఎంతున్నా దాన్ని పీకి చేస్తామే. ఈ దైనందిన జీవితాలు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం రక్షించటానికి మన దేవుడు మనతో ఉన్నాడు. వాస్తవముగా 2 సంవత్సరముల క్రితము నాకు ఏర్పడినటువంటి అనారోగ్యాన్ని బట్టి నేను చనిపోవటం మేలు అని తలంచాను. నేను ఇంకా బ్రతుకుట వ్యర్థమని తలంచాను నేను. కానీ దేవుడు అనూహ్యంగా నన్ను స్వస్థపరిచి తిరిగి ఆయన సువార్త పరిచర్య చేయటానికి దేవుడు నాకు తన శక్తిని అనుగ్రహించాడు. విశ్వాసులారా, మన దేవుడు ఉన్నవాడు, చూచుచున్న ఈ క్షణములో నీవేమి ఆలోచన చేస్తూ ఉన్నావో, నీ మనసులో ఏమి మెదలాడుచూ ఉన్నావో అవన్నీ ఎరిగినవాడు, సర్వాంతరంగ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ఈ రాత్రి నీతో నాతోనూ మాట్లాడుచూ ఉన్నాను. వాక్యము ద్వారా మీకు ఒక బాధ్యతను నేను అప్పగిస్తూ ఉన్నాను. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించండి. అనుదినము రక్షణ సువార్తను అయ్యారు చాలా మంచి వచనాన్ని మన థీమ్ కొరకు ఏర్పాటు చేశారని నేను తలుస్తూ ఉంటాను. ఎన్ని అంశాల మీద మాట్లాడవచ్చు. సభలకు నిర్దేశించబడినటువంటి వచనము రక్షణ సువార్తను అనుదినము ప్రకటించండి. ప్రకటిస్తాను అన్నటువంటి తీర్మానంతో మనందరము సంతోషముగా మన గృహాలకు వెళతామని ఏదో ఒక దృఢ నిశ్చయముతో, ఏదో ఒక దృఢమైనటువంటి వాగ్దానముతో, సంకల్పంతో ఈ మందిరాన్ని వదిలి వెళ్ళాలని దేవుని నామం పెట్ట మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుచు ఉన్నాను. విశ్వాసం అందరూ వింటారు. ఇటు వింటారు. అమ్మ ఈ రాత్రి ఏం చెప్పారంటే, ఏమో చెప్పారు. ఏం చెప్పారమ్మా? ఏం చెప్పారని గుర్తుంటుందంటే మామిడికాయ గురించే చెప్పారంట. ఎంత జోకులతో చెబితే అంత బాగా వాక్యము చెప్పాడు అనే దృక్పథము కలిగినటువంటి భక్తుల యొక్క సందేశాలను వినుచూ ఉన్నటువంటి వారలారా, అసలైన శిశులైన దైవ వాక్యాన్ని వినటానికి ఆసక్తి కనపరచండి. వాటిని మీ హృదయాలలో భద్రపరచుకోనండి. దేవుని వాక్య ప్రకారము జీవిద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. కనుక ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం చెల్లిందుమో, స్తోత్రం చెల్లిందుమో.
దేవుని బిడ్డలారా, ఈ దిన సందేశము ఎంతో ఆధ్యాత్మికంగా వర్తమాన రీతిగా అందించబడినంతగా ఈ దిన సందేశాన్ని సందేశకులుగా విచ్చేసి మన మధ్యకు చక్కని సందేశాన్ని అందించిన మూపర్తి అబ్రహాం లింకన్ గారికి మనందరి తరపున సంఘం తరపున ధన్యవాదాలు చెప్తున్నాం. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మన బిడ్డలలో ఉన్న విశిష్టత మనం గుర్తించం. సచ్చినోడ యాదవ ఏది పడితే తిడతాం. పిల్లల్లో ఉన్న ఇది మన సంఘంలో మన బిడ్డలుగా ఉన్న మన వాళ్ళే వాక్యాన్ని ఎంతగా బోధిస్తారో మనం గ్రహించలేం. అది తెలుసుకున్నప్పుడే సంఘం యొక్క మర్మమైంది. కనుక ఈ దినాన మా కుటుంబంలో అయితే మా అన్నదమ్ములు వాక్య పరిచయం చేస్తున్నాం. నా పెద్ద కూతురు హైదరాబాద్లో పరిచయం చేస్తుంది. కెనడాలో ఉన్న నా రెండవ కూతురు వాక్య పరిచయం చేస్తుంది. మరి నా పిల్లలు వాక్యాన్ని ధ్యానించడంలో మరి ఎంతగానో దేవుడు కృప చూపాడు. మా తమ్ముడు కూడా వాడు లెక్చరర్గా పనిచేసి మరి ఈ పరిచర్య అంటే పిల్లలు చదువులో వారు వృత్తిరీత్యా వేరే కనుక ఆ బిడ్డలకు అది ఆ లక్షణం అలవలేదు. కానీ ఏది ఏమైనా మోపర్తి ప్రకాశ్రావు గారు, లలితమ్మ గారి కుటుంబం దేవుని పరిచయలో ఉన్నాం. మేమందరూ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. ఈ దినాన అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రసాదించినందుకు వందనం చెల్లిస్తున్నాం. చివరి కూడికలో మీ అర్పణలు ఏమై ఉన్నావో కానుకల ద్వారా సభల కొరకు మరి ఏర్పాటు చేసిన వారు వచ్చి ఆ సమర్పణ కానుకలు సేకరించవలసిందిగా, పెద్దలు వచ్చి కానుకలు సేకరించవలసినదిగా మనవి చేస్తున్నాను. సంఘము